హాయ్ హలో వెల్కమ్ టు కేశ్రీ సాయి ఛానల్. ఈరోజు మా పిల్లలకి స్నాక్స్కి బెండకాయ పకోడీ ప్రిపేర్ చేసాము. అదే నేను చిన్న వీడియో క్లిప్ లాగా తీసాను. బెండకాయ పకోడీ తయారీ విధానం ఎలా చేయాలో మీకోసం నేను చూపించేస్తాను రండి. లేతగా ఉన్న 1/2 kg బెండకాయ ముక్కల్ని తీసుకొని అవి బాగా క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి ఆ బెండకాయని బాగా తుడుచుకోవాలండి. తుడిచిన తర్వాత బెండకాయల్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా ఉంటే అంత బెటరు. తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయండి పకోడీ అనేది. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఆ బెండకాయ ముక్కల్ని అన్నీ దాంట్లో వేసేసాను. ఇక్కడ నేను అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మర్చిపోయానండి. పిక్ అనేది వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ నేను చెప్తున్నానండి. చికెన్ కబాబ్ మసాలా 2 స్పూన్స్ వేసాను. గరం మసాలా 1 స్పూన్ వేసాను. అండ్ చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టే వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ అనేది యాడ్ చేశాను. మరి ఎక్కువ కారం ఉన్నా పిల్లలు తినరు కదా. నెక్స్ట్ ఇక్కడ నేను కొద్దిగా తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే మరి లిక్విడ్ లాగా అవుతుంది కదా, కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉంటే పకోడీకి కావాల్సిన విధంగా తయారవుతుంది. ఇక్కడ నేను చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేశానండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది. కొద్దిగా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ అనేది ఒక 2-3 స్పూన్స్ అనేది యాడ్ చేశానండి. ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుందని ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. మీలో ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేయండి. ఇక్కడ కొద్దిగా ధనియా పౌడర్ వేసానండి. ఒక 1 స్పూన్ వేసాను ధనియా పౌడర్. ఇలా వేసిన తర్వాత మొత్తం ఇలా ఫింగర్స్తో లైట్గా కలుపుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్లో వేసానండి. తర్వాత ఇక్కడ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయని ఇందులో కొద్దిగా వేసానండి. చూడండి, కొద్దిగా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకుంటూ తర్వాత కొద్దిసేపు అలా వదిలేసానండి. ఇక్కడ మరీ సిమ్లో లేకుండా మరీ హైలో లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మరీ హైలో ఉంటే పకోడీ అనేది మాడిపోతుంది. మరీ సిమ్లో ఉన్నా అది కాలదు కదా. మీడియం ఫ్లేమ్లోనే ఇలా పకోడీ అనేది సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా తయారైన పకోడీని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. తర్వాత మిగిలిన పకోడీ కూడా, అంటే ఇంకా మిగిలి ఉంది కదా, కొద్దిగానే మనం హాఫే వేసుకున్నాం కదా, మిగిలిన పకోడీ కూడా ఇక్కడ కొద్దిగా అనేది వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేస్తున్నాను. ఇలా వేసుకున్న పకోడీని ఇలా కలుపుతున్నానండి. కిందకి పైకి తిప్పితేనే కదా అది కాలుతుంది. మరి ఒకే ప్లేస్లో ఉన్న అది కాలదు కదండి. కాబట్టి ఇలా తిప్పుతున్నాను. చూడండి పకోడీ క్రిస్పీగా ఎలా తయారవుతుందో. ఇలా కొద్దిగా కాలనిచ్చాక తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ మిగిలినది కూడా మొత్తం వేసి ఇలా మొత్తం పకోడీని ఒక ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి అనేది తీసుకున్నాను. పకోడీ మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేశ్రీ సాయి ఛానల్. బాయ్.